రాబోయే కాలం కరువుల కాలం. ఎండలు పెరగబోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంట పోతున్నాయి. నీళ్లకు సంబంధించిన సంక్షోభాలు రాబోతున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే ప్రణాళికలు నోటి మాటలకి పరిమితమవుతున్నాయి. ఉపన్యాసాలతో సరిపుచ్చుతుంటే గుజరాత్ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. 1474 లొకాలిటీల్లో ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేస్తుంది. వాటర్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుతోంది. అదే సందర్భంలో వాటర్ ఫ్లో పర్ఫెక్ట్గా జరిగేటటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తుంది. 22.1 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేసింది. అంటే కాల్వల్ని లోపలికి తవ్వికొచ్చిందనమాట. అదే సందర్భంలో 4223 కిలోమీటర్ల కెనాల్స్ని క్లీన్ చేస్తుంది. తద్వారా వాటర్ ఎక్కువగా ఈజీ ఫ్లో అయ్యేటట్టు చేసుకొస్తుంది. అలాగే 88 ప్రదేశాల్లో 96 హెవీ మిషన్స్ని డిప్లాయ్ చేసింది. ఎండాకాలంలోనే పరిష్కరించుకోగలం. ఇక్కడ మాటలతో చెప్పారు, చేతలతో తక్కువ ఉందన్నటువంటిది చెప్పుకొచ్చారు మన బాబు గారే. ఇప్పుడు ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది.